స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఈరోజు సమన్వయ సమ్మేళనాలు చాప్టర్లో భాగంగా మనము 4వ క్లాస్ చెప్పుకోవడం జరుగుతుంది. ఇదివరకు గత 3 క్లాసుల్లో మనము స్ఫటిక క్షేత్ర సిద్ధాంతము, ప్రతిపాదనలు, అనువర్తనాలు, అదేవిధంగా సిఎఫ్ఎసి స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తిని లెక్కించడము, దాంట్లో భాగంగానే రంగులు ప్రదర్శించడము మున్నగు అంశాలను మనం నేర్చుకున్నాము. అదేవిధంగా అయస్కాంత ధర్మాలు మరియు వర్ణపటము, సమ్మేళన వర్ణపటాలు ఏ విధంగా ఉంటాయి, డిడి పరివర్తనాలు ఏ విధంగా జరుగుతాయి అనే విషయాలను కూడా చర్చించుకున్నాం. నేడు ఈ చాప్టర్లో కొనసాగింపుగా నేడు సంశిష్ట సమ్మేళనాలు ఏర్పడినట్టు ఎలా గుర్తిస్తామన్న విషయాన్ని మరియు వాటి యొక్క స్థిరత్వ ప్రధాన అంశాన్ని, అంటే సంశిష్ట సమ్మేళనాలు స్థిరంగా ఉన్నాయా లేవా అన్న విషయాన్ని ఏ విధంగా తెలుసుకుంటామనే విషయాన్ని రోజు తెలుసుకుంటాం. మళ్ళీ ఒకసారి మనం ఫస్ట్ క్లాస్లో స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం యొక్క విభజన, అష్టముఖీయ, చతుర్ముఖీయ, సమతల చతుర్సినిమాలు ఏ విధంగా జరుగుతుంది అని చెప్పుకున్నాము. రెండవ క్లాస్లో ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు ఏ విధంగా నిండుతాయి, బలమైన లైగాండ్ సమక్షంలో ఏం జరుగుతుంది, బలహీన లైగాండ్ సమక్షంలో ఏం జరుగుతుంది, ఎందుకు బలమైన లైగాండ్ సమక్షంలో ఉండు నియమాన్ని వ్యతిరేకంగా జతకూడుతాయి, రంగులు ఎలా ఏర్పడతాయి, అయస్కాంత ధర్మాలను ఏ లెక్కిస్తాము అన్న విషయాలను సవివరంగా చర్చించుకున్నాం. మూడవ క్లాసులో స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తి అంటే ఏమిటి, స్ఫటిక క్షేత్ర సిద్ధాంత ప్రకారము స్థిరత్వం ఏ విధంగా చెప్పబడింది, సూత్రాలు ఏమిటి, అష్టముఖీయ మరియు చతుర్ముఖీయ సమ్మేళనాల్లో ఏ విధంగా సిఎఫ్ఎస్ఎల్ కనుక్కుంటాము, స్థిరత్వము మరియు అస్థిరత్వము ఏ విధంగా నిర్ణయిస్తామనే విషయాలను కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత వర్ణపటాలు ఏ విధంగా ఉంటాయి, అష్టముఖ్య సమ్మేళనాలను ఉదాహరణ తీసుకొని టిటానియం +3 సమ్మేళనంను ఒక ఉదాహరణ తీసుకొని వర్ణపట శాస్త్రాలను వివరించడం జరిగింది. తర్వాత ఈరోజు సమష్టి సమ్మేళనాలు ఏర్పడినట్లు గుర్తించుట లేదా కనుగొనుట ఎట్లు అనే విషయాన్ని మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ ఇది చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఒక లోహ అయాను లైగాండ్లతో కలిసి సమ్మేళనం ఏర్పడిందంటే ఏర్పడినట్లు మనం ఎట్లా గుర్తించాలి అనే దానికి కొన్ని భౌతిక పరిస్థితులు, భౌతిక ధర్మాల్లో మార్పు, రసాయన ధర్మాల్లో మార్పు, మున్నగ అంశాలను మనం లెక్కకు తీసుకోవచ్చు. ముఖ్యంగా భౌతిక స్థితిలో మార్పు ద్వారా. భౌతిక స్థితి అంటే ఏంటి, ఘన పదార్థంలో ఉండడము లేదా వాయు పదార్థంలో ఉండడము, అంతేకాకుండా రంగు మరియు స్ఫటికాకృతి కోల్పోవడము, కరిగిపోవడము, ఇటువంటివన్నీ భౌతిక ధర్మాలు. దాంట్లో భాగంగా ఒక సంశిష్టం నుండి వేరొక సంశిష్టముగా మారినప్పుడు రంగు మార్పు ఏర్పడ జరుగుతుంది. అలా రంగు మారగానే వెంటనే ఏమనుకుంటాం, ఇంతకుముందు ఒక సమ్మేళనం ఎరుపు రంగులో ఉందనుకుంటాం. ఒక రసాయన చర్యలో అది నలుపు రంగు, నీలి రంగుగా మారిందనుకున్నాం. అంటే అర్థం ఏంటన్నమాట, అక్కడ ఏదో సంశిష్ట సమ్మేళనం ఏర్పడింది, లేదా ఒక సంశిష్ట సమ్మేళనం నుంచి వేరొక సంశిష్ట సమ్మేళనంగా మార్పు జరిగింది అని చెప్పుకుంటాం. తర్వాత రెండవది అసాధారణ ద్రావణీయత. అంటే ఒక సంశిష్ట సమ్మేళనము లేదా ఒక సమ్మేళనము అపక్షేపానికి మనము ఒక లైగాండ్ ద్రావణం కలిగినప్పుడు అది కరిగిపోయింది అనుకోండి, ఎందుకు కరిగిపోయినట్టు అని ఆలోచిస్తే అది సంశిష్ట సమ్మేళనం ఏర్పరచడం వల్ల కరిగిపోయిందనే విషయాన్ని. అదేవిధంగా కొన్ని బౌద్ధ ధర్మాల్లో మార్పు ద్వారా కూడా లెక్కించవచ్చు, కనుగొనవచ్చు. ఏంటా బౌద్ధ ధర్మాలు, అయస్కాంత వశ్యతలో మార్పు, అంటే అయస్కాంత భ్రామక విలువలో తేడా మారడం వల్ల, విద్యుత్ వాహకతలో మార్పు,
మనందరికీ తెలుసు, ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ చదువుకున్నాం. విద్యుత్ వాహకత అనేది అయాన్ల సంఖ్య పైన, అయాన్ల వేగం పైన మరియు గాఢత పైన ఆధారపడి ఉంటుందని. కనుక ఇక్కడ కూడా మనం ఏ విధంగా విద్యుత్ వాహకత అనేది ఒక సంస్థ సమ్మేళనం ఏర్పడి తెలుసుకుంటామనే విషయాన్ని చెప్పవచ్చు. కొద్ది మేరకు మనం వెర్నర్స్ థియరీలో ఈ గురించి చెప్పుకున్నాము. తర్వాత కణజాల ధర్మాల్లో మార్పు. కణజాల ధర్మాలు అంటే మీరు ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్లో, సొల్యూషన్ చాప్టర్లో వస్తుంది. అక్కడ మనం ఏం చెప్పుకుంటామంటే కణజాల ధర్మాలు, ద్రవాభిసరణ పీడనము, ఘనీభవన స్థానంలో మరియు ఉష్ణోగ్రత నిమ్నత, బాష్పపీడనంలో నిమ్నత మరియు మరుగు స్థానంలో ఉన్నతి అనే 4 అంశాలు, 4 ధర్మాలు కణాల సంఖ్యతో, ఏ కణాల సంఖ్యతో, అబాష్పశీల ద్రావిత కణాల సంఖ్యతో మారుతాయి. ఇక్కడ ఒక సంవత్సరం నుంచి ఒక సిస్టమ్ మారినప్పుడు కణాల సంఖ్య మార్పు చెందడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అది ఇంకా pHలో మార్పు. ద్రావణం సాగుగా pH ఏదో ఒక ద్రావణం నీళ్ళలో కరిగించినప్పుడు ఏదో pH ఖచ్చితంగా ఉంటుంది. ఆ pH ఒక సమ్మేళనం ఒక pH, వేరొక సమ్మేళనం pH ఒకే విధంగా ఉండకపోవచ్చు. కనుక ఒక సమ్మేళనం నుండి ఇంకో సమ్మేళనం మారినప్పుడు pH మార్పు జరిగిందంటే అక్కడ సంస్థ సమ్మేళనం ఏర్పడినట్టుగా మనం గమనిస్తాం. అంతేకాకుండా స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్స్ వల్ల, వర్ణపట శాస్త్ర అధ్యయనం ద్వారా కూడా గుర్తించవచ్చు. అందులో మొదలుగా ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా, ఐఆర్ స్పెక్ట్రా, యూవీ స్పెక్ట్రా, 2 స్పెక్ట్రా ద్వారా ముఖ్యంగా మనం గమనిస్తాం. ఆ తర్వాత సంస్థ సమ్మేళనాల రసాయన ధర్మాల్లో మార్పు ఏట ద్వారా కూడా ఏర్పడ కానీ, లేదా చర్యా వేగాల్లో తేడా జరగడం వల్ల కానీ సంస్థ సమ్మేళనం ఏర్పడినట్టు గుర్తించవచ్చు. మళ్ళీ ఒకసారి, అంటే ఒక సంస్థ సమ్మేళనం ఏర్పడిందని దానికి కారణం ఏం చెప్పొచ్చు అంటే రంగు మార్పు. అంటే ఇంతకు ముందు చర్యకు ముందు ఒక రంగు, చర్యకు తర్వాత ఒక రంగు ఉండడం వల్ల, లేదా పదార్థంలో ఆకస్మికంగా ద్రావణి తెప్పడం వల్ల. అంటే ఒక సమ్మేళనం అవక్షేపంగా ఉంది, దాని ఒక అమ్మోనియానో లేదా ఒక లైగాను కలిపాము, కలపగానే వెంటనే కరిగిపోయింది అనుకోండి. ఎందుకు కలిగినట్టు? ఇది దాంతో ఒక సమ్మేళనం ఏర్పరచడం ద్వారా కలిగినట్టు. అదేవిధంగా అయస్కాంత భ్రామక విలువలో మార్పు, అయస్కాంత భ్రామకాల విలువ మార్పు అనే విషయం ఒంటరి ఎలక్ట్రాన్ సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. కనుక ఒంటరి ఎలక్ట్రాన్లు మారుతాయనుకోండి సంస్థ సమ్మేళన చర్యలలో, ఖచ్చితంగా అయస్కాంత భ్రామకం మారుతుంది. అదేవిధంగా విద్యుత్ వాహకత, విద్యుత్ వాహకత అనేది అయాన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఒక రసాయన చర్యలో అయాన్ల సంఖ్య మారిందనుకోండి, అయాన్ల సంఖ్య మార్పు కారణం కూడా సంస్థ సమ్మేళనం ఏర్పడమే అవుతుంది. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటాం. ఫస్ట్ భౌతిక స్థితుల్లో మార్పు ఆధారంగా. మొదటిది రంగు మార్పు ఆధారంగా. అంటే ఉదాహరణకు ఒక సమ్మేళనం తీసుకుంటాను. అక్కడ కాపర్ టెట్రా అక్వా కాపర్ సల్ఫేట్, కాపర్ H2O SO4 జలద్రావణంలో నీలి రంగును కలిగి ఉంటుంది. బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ కలిగి ఉంటుంది. ఈ ద్రావణానికి గాఢ HCl కలిపామనుకోండి, వెంటనే ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. దీనికి కారణం ఏంటంటే అది టెట్రాక్లోరో క్యూపరేట్ మైనస్ క్యూపరేట్ 2 ఆయాన్గా మారుతుంది. అంటే CuCl4-2 ఆయాన్గా మారుతుంది. అప్పుడు లేత నీళ్ళు ఆకుపచ్చ రంగు ఎందుకు మారింది? మార్పు ద్వారా గమనించాం దీన్ని. ఎందుకు మారిందో మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఎందుకు మారుతుంది? H2O అనేది బలహీన లైగాండు. ఇక్కడ ఈ సమతల చతురస్ర నిర్మాణాల్లో dxyకి dx2y2 మధ్య గ్యాప్ తక్కువ ఉంటుంది. కానీ CuCl4లో ఆ గ్యాప్ ఇంకా తగ్గిపోతుంది. ఎందుకంటే Cl- అనేది ఇంకా బలహీనమైన లైగాండు H2O కన్నా. అంటే dxyకి x2y2 మధ్య గ్యాప్ తగ్గిపోవడం వల్ల మనకు ఇక్కడ ఏమవుతుందంటే వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యము, శోధించుకునే తరంగ దైర్ఘ్యము ఎలక్ట్రానిక్ స్పెక్ట్రాలో తగ్గుతుంది. తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది. కావున శక్తి పెరుగుతుంది కనుక మనకు ఇక్కడ రంగు మార్పు సంభవిస్తుంది. అలానే చాలా సమ్మేళనాల్లో కూడా ఈ విధంగా జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇదే లేత నీలి రంగు అమ్మోనియా కలిపామనుకోండి, అమ్మోనియా బలమైన లైగాండు కనుక స్ఫటికీకృత విభజనావధి చాలా పెరిగిపోయి రంగు ముదురు నీళ్ళలోకి మారుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఏదైనా ఒక సమ్మేళనము రంగు మార్పు ద్వారా మనము ఏర్పడినట్టు గుర్తించవచ్చు. తర్వాత రెండవది అసాధారణ ద్రావణీయత. అంటే ఇక్కడ చూడండి ఒకసారి AgCl, AgBr లాంటివి ఇవి ఒక అల్ప ద్రావణీయత లవణాలు. ఇవి నీళ్ళలో కరగవు, చాలా ఏదో కొద్ది మొత్తంలో కరుగుతాయి.
ఏజీసీఎల్ తెలుపు రంగు కలిగి ఉంటుంది, ఏజీబీఆర్ నల్ల పసుపు రంగు కలిగి ఉంటుంది. ఇలాంటి వాటికి మనం అమ్మోనియా కలిపామనుకోండి, వెంటనే అది సంష్టంగా మారడం వల్ల కరిగిపోయి అవక్షేపాలు కరిగిపోయి నీళ్ళలో ద్రావణంలోకి వెళ్ళిపోతాయి. అంటే తెలుపు రంగు అవక్షేపం రంగు లేకుండా ద్రావణంగా మారిపోతుంది. AgNH3 టేకెన్ డైస్ అంటే డైఅమైనో సిల్వర్ క్లోరైడ్గా మారిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ AgBr పసుపు అవక్షేపం ఉంటుంది. దీనికి మనం అమ్మోనియా కలిపితే నీటిలో కరిగిపోయి పసుపు రంగు కోల్పోతుంది. దీనికి కారణం ఏంటో కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ AgBr పసుపు రంగు ఎందుకు ఉంది అంటే అందులో ఛార్జ్ ట్రాన్స్ఫర్ మన ఆవేశ రవాణా బదిలీ వల్ల ఏర్పడుతుంది. కానీ ఇక్కడికి వచ్చేవరకు Ag ప్లేస్లో ఎలక్ట్రాన్లు లేవు కనుక D10 సిస్టమ్ ఉంటుంది కనుక D10 సిస్టమ్ ఉన్నప్పుడు D2D పరివర్తనాలు ఉండవు కనుక రంగు ఉండదు. అంటే మనం చెప్పేది ఒకటే విషయం, ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించండి. Agలో ఇది 4D10 అంటే Ag ప్లస్ కనుక ఇందులో D10 మొత్తం నిండి ఉంది కనుక ఎట్టి పరిస్థితుల్లో అన్ని ఎలక్ట్రాన్ నిండి ఉన్నాయి కనుక ఇందులోకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరగదు కనుక DD పరివర్తనాలు ఉండవు కనుక రంగు ఉండదు, కనుక ఇందులో రంగు ఉండదు. కానీ ఇది ఇక్కడ రంగు ఎందుకు ఉందనే విషయాన్ని మనం గమనించినట్టయితే ఇక డిఆర్టీలో విచ్ఛిన్నం జరగలేదు, అయినా రంగు ఎందుకు ఉందంటే దీనికి కారణము Ag నుండి ఎలక్ట్రాన్లు బ్రోమిన్ యొక్క అపబంధక ఆర్బిటాల్లోకి రవాణా జరుగుతాయి. దీన్ని ఆవేశ బదిలీ వర్ణపట శాస్త్రం అంటాము. అది మనకు అవుట్ ఆఫ్ సిలబస్ కనుక చెప్పుకోవడం జరగలేదు. కానీ AgBr రంగు ఉండడం గల కారణాలు మాత్రము D2D పరివర్తనాలు కాదు. కానీ AgNH3 to Br రంగు ఉండకపోవడం కారణం మాత్రము D2D పరివర్తనాలు ఉండకపోవడం వల్ల. అంటే ఈ విధంగా రంగు మార్పు ద్వారా కానీ లేదా ద్రావణీయత వల్ల కానీ అధిక ద్రావణీయత వల్ల కానీ మనం కనుక్కోవచ్చు. రంగు లేని పదార్థాలకు ద్రావణీయత వల్ల, రంగు ఉన్న పదార్థాలకు రంగు మార్పు ద్వారా కనుక్కోవచ్చు. ఆ విధంగా రెండవ విషయం ఏంటంటే భౌతిక ధర్మాలలో మార్పు కారణంగా. అంటే ఇక్కడ అయస్కాంత వశ్యత అంటాం, అంటే అయస్కాంత ప్రాముఖ్యం విలువ. ఇక్కడ ఒక సంశిష్టము ఇంకొక సంశిష్టము మారినప్పుడు ఆ సమ్మేళనాల్లో అయస్కాంత వశ్యతలో మార్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్ని గై తరాజు పద్ధతి ద్వారా కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ ఎట్లా అంటే ఉదాహరణకు ఒక ఉదాహరణ ఇచ్చడం జరిగింది మీకు, ఆ ఉదాహరణ బాగా చదవండి. హెక్సాక్లోరో ఫెర్రైడ్ 3 అంటే FeCl6-3 ఆయంలో D5 విన్యాసం ఉంటుంది. లైగాండ్ బలహీనమైనందున T2G3Eg2గా ఉంటుంది. అంటే కింద దాంట్లో 3 ఉంటాయి, మీకు ఆ విషయం తెలుసు, చెప్పుకున్నాం చాలాసార్లు. 1, 2, 3, పై దాంట్లో 2 అంటే 5 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. రూట్ n × n+2 ప్రకారము 5 × 5+2 రూట్ తీసుకుంటే అయితే 35 రూట్ 35 5.8 బార్ మ్యాగ్నెట్ ఉంటుంది. కానీ అదే విషయము ఈ సమ్మేళనకు వచ్చేవరకు ఇది సైనోలైగాండ్ బలమైనది కనుక D5 సిస్టమ్ అనుకున్నప్పుడు అది 1, 2, 3, 4, 5 పై దాంట్లో ఏమీ ఉండవు. T2Gలోనే 5 ఉంటాయి. ఉన్నప్పుడు దీనిలో ఒంటరి ఎలక్ట్రాన్ ఒకటే ఉంటుంది కనుక రూట్ 1 × 1+2 మొత్తం 2+1 3 రూట్ 3 1.73 బార్ మ్యాగ్నెట్ ఉంటుంది. అంటే సమ్మేళనాల యొక్క అయస్కాంత వశ్యతలో మార్పు అనేది సంభవించడం వల్ల కూడా మనము సంస్థ సమ్మేళనం ఏర్పడిందనే విషయాన్ని చెప్పవచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అదేవిధంగా మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాను. ఒక సమ్మేళనంలో అయస్కాంత భ్రామకం విలువ డి ఆర్బిటాల్లో ఒంటరి ఎలక్ట్రాన్లపై ఆధారపడి ఉంటుంది. డి ఆర్బిటాల్లో ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటివి డి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లపై ఆధారపడి ఉంటాయి. డి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు యొక్క అమరిక అనేది లైగాన్ల యొక్క బలంపై ఆధారపడి ఉంటాయి. విచ్ఛిన్నమైనప్పుడు అంటే స్ఫటికక్షేత్ర విభజనలో విచ్ఛిన్నమైనప్పుడు T2G-Egగా మారినప్పుడు T2Gలో ఈజీలో ఎలక్ట్రాన్ వర్ణాత్మకంగా నిండుతున్నప్పుడు ఒంటరి ఎలక్ట్రాన్లు అనేవి ఉండే అవకాశం ఉంటుంది. బలమైన లైగాన్లలో
ఒంటి తక్కువ ఉంటాయి కనుక దీన్ని అల్పభ్రమణ సమ్మేళనంగా పేర్కొంటాము. ఈ విధంగా మారినప్పుడు మనం కనుక్కోవచ్చు. ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అది ఎగ్జాంపుల్ బాగా జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇచ్చాం అది K4FeC దాన్ని వివరించడం జరిగింది ఇంతకుముందు చెప్పినట్టుగా. నెక్స్ట్ కణదార ధర్మాలు. కణదార ధర్మాలు అంటే ఇది మనం ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్లో చాలాసార్లు చెప్పుకుంటాము. ఒక నీటిలో ఉప్పు వేసినప్పుడు దాని యొక్క మరుగు ఉష్ణోగ్రత పెరుగుతుంది. నీరు మరుగు ఉష్ణోగ్రత సాధారణంగా శుద్ధమైన నీరు 100 ఉంటే దాంట్లో ఇంత ఉప్పు కలిపామనుకోండి 100 కన్నా పైగా 101, 102 ఆ విధంగా కలిపిన ఉప్పును బట్టి ఉప్పు కణాల సంఖ్యను బట్టి ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క ఘనీభవన స్థానం కూడా -లో ఉంటుంది, 0 ఉండకుండా. ద్రవ విసరణ పీడనం ఉంటుంది. ఇవన్నీ అంశాలు ఎందుకు ఉంటాయంటే అందులో కలిపిన యొక్క ఉప్పు అబాష్పశీల లవణము, అబాష్ప ద్రావితం వాటి సంఖ్యపై ఆధారపడి మారుతాయి. అంటే ఎప్పుడైనా ఒక అబాష్ప ద్రావితం నీళ్ళలో ఉన్నప్పుడు అది ఉపరితలంపై ఆక్రమించి నీటి అణులను బాష్పంగా మారకుండా ఆపుతుంది. ఫలితంగా బాష్పపీడనంలో తగ్గుదల ఏర్పడి ఇప్పుడు చెప్పుకున్న 4 రకాల కణదార ధర్మాలన్నీ మారుతూ ఉంటాయి. అంటే ఇది అబాష్ప కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది కనుక ఇప్పుడు మన కింది ఉదాహరణలో K4FeCN6 ఉదాహరణలో 4K+ అయాన్లు, FeCN6-4 అయాన్లు 1 మరియు 3 ఆక్సలేటో లైగాండ్లు, మొత్తం ఇక్కడ 8 అయాన్లు ఉన్నాయి. 8 అయాన్లు అంటే 8 మోల్లు. 1 మోల్ పదార్థం తీసుకున్నప్పుడు ఇవి 8 మోల్లు ఉంటాయి. అంటే 1 మోల్ పొటాషియం పైసల్ఫేట్ను 3 మోల్ల ఆక్సలేట్ తీసుకున్నట్టయితే మొత్తము తీసుకున్నది 4 మోల్ అయితే 8 మోల్ల కణాల సంఖ్య ఉంది. ఇది రసాయన చర్యలో పాల్గొన్న తర్వాత C2O4 అనేది CN లైగాండ్ను తొలగిస్తుంది. ఇక్కడ C2O4- అనేది మీకు తెలిసినంత వరకు, నాకు అందరికి చెప్పుకున్నంత వరకు ఇది బైడెంటెడ్ లైగాండ్. ఇది 6 CN లైగాండ్ తొలగించి 3 లైగాండ్ ప్రతిక్షేపించడం వల్ల సమన్వయ సంఖ్యలో ఎలాంటి మార్పు రాదు. కానీ తేడా ఏంటంటే ఇక్కడ మనకు ఇందులో 8 అనేటైతే ఇందులో 11 అయాన్లు, 3 C2O4 స్థానంలో 6 CN రావడం వల్ల మనకు 3 అయాన్ల సంఖ్య పెరిగింది. అయాన్ల సంఖ్య పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాటి యొక్క కణదార ధర్మాలు పెరుగుతాయి. బాష్పపీడనం నిమ్మత ఎక్కువ ఏర్పడుతుంది. మరుగు స్థానంలో ఉన్నతి, ఘనీభవ స్థానం నిమ్మత, ద్రావసంలో పెరుగుదల ఏర్పడుతుంటుంది. ఈ యొక్క 4 ధర్మాల్లో ఏ ధర్మంలో పెరుగుదల కానీ తగ్గుదల కానీ మార్పినప్పుడు ఆ సమ్మేళనంను బట్టి, అంటే ఆ చర్యలో మనకు ఏర్పడ్డట్టుగా సమష్టి సమ్మేళనం ఏర్పడగా గమనించవచ్చు. ద్రవణాల విద్యుత్ వాహకత. ద్రవణాల విద్యుత్ వాహకతలో ఈ విషయం మనకు చాలా చురపరిచితమే. ఇదివరకు వెర్నర్ సిద్ధాంతమును రుజువు చేయడానికి సాక్ష్యాలుగా మనము విద్యుత్ వాహకతను వాడుకుంటాము. అందులో ఒక సమ్మేళనం 4 మోల్ అయాన్లను, ఒక సమ్మేళనం 2 మోల్ అయాన్లు, ఒక సమ్మేళనం 3 మోల్ అయాన్లు ఇవ్వడం వల్ల వాటి యొక్క వాహకతలో మార్పు ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఒక సమష్టి సమ్మేళనం మొదట తక్కువ సంఖ్యలో అయాన్లను కలిగి ఉండి రసాయన చర్యలో పాల్గొన్న తర్వాత సమష్టం ఏర్పడిన తర్వాత ఎక్కువ సంఖ్యలో అయాన్ ఉండవచ్చు, లేదా ఉల్టా కూడా ఉండవచ్చు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, 1 మోల్ సమ్మేళనాలకు ఎన్ని కణాల సంఖ్య, ఎన్ని అయాన్లు ఉన్నాయనే విషయం చూసుకొని ఆవేశాల సంఖ్యను బట్టి మనకు ఏర్పడుతుంది. అయితే ఇక్కడ చాలా 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 విషయం ఏంటంటే ఆయాన్ల సంఖ్య కన్నా ఇక్కడ ఆయాన్ల ఆవేశమే చాలా ముఖ్యం. బాగా జాగ్రత్తగా గమనించండి, ఆయాన్ల ఆవేశం ముఖ్యం. ఇప్పుడు 2 చోట్ల కూడా మనకు ఆవేశాల సంఖ్య సేమ్ ఉంది. ఇక్కడ -3 ఉంది, ఇక్కడ 6Cl- ఉంది. అంటే వీటిని తటస్థీకరణ చెందించడానికి ఇవి ఎలక్ట్రాన్ కోల్పోవాలి, -3 కోల్పోవాలి. ఎన్ని ఎలక్ట్రాన్ కోల్పోవాలి ఇప్పుడు ఇవి అంటే 9 ఎలక్ట్రాన్ కోల్పోవాలి. ఇక్కడ కూడా 9 ఎలక్ట్రాన్లే కోల్పోవాలి. ఇక్కడ ఆయాన సంఖ్యతో సంబంధం లేదు, ఆవేశాల సంఖ్యతో. అంటే మనము ఒక విషయం చెప్పుకున్నాం, ఆయాన సంఖ్యతో ఇప్పుడు ఆయాన సంఖ్య మరియు ఆయాన్లపై గల ఆవేశము, ఆయాన్ల యొక్క వేగము, గాఢత ఇవన్నీ అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు గాఢత వచ్చేసరికి అన్నీ ఒక్కొక్క మోల్ అనుకుందాం. ఇది 1 మోలు, ఇది 6 మోళ్ళు, ఇది 1 మోలు, ఇది 3 మోళ్ళు. ఇక్కడ కణాల సంఖ్య తక్కువగా ఉంది.
ఇక్కడ కణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడ Cl- వేగంగా ప్రయాణిస్తుంది, కానీ C2O4- మెల్లిగా ప్రయాణం చేస్తుంది. కనుక వాటి యొక్క ట్రాన్స్పోర్ట్ నంబర్, మనం లాస్ట్ ఇయర్లో చదువుకున్న ట్రాన్స్పోర్ట్ నంబర్, మోసుకు వెళ్ళే విద్యుత్ భాగాన్ని ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటాం. అభిగమన సంఖ్య పేర్కొంటాము తెలుగులో. ఈ అభిగమన సంఖ్య మార్పు వల్ల కానీ, ఆయన సంఖ్యలో మార్పు వల్ల కానీ, తర్వాత ఆవేశాల బదిలీలో మార్పు వల్ల కానీ రకరకాలుగా మనం ఇక్కడ వాటి వాహకతల్లో తేడా ఉంటుంది. కనుక ఒకదాని వాహకత ఎక్కువగా ఉండి ఒకదాని వాహకత తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆయాన్ల సంఖ్య తక్కువ ఉండి చలనశీలత తక్కువ ఉండడం వల్ల ఇక్కడ తక్కువ వాహకత, ఇక్కడ ఎక్కువ వాహకత కలిగి ఉంటుంది. అదేవిధంగా pHలో మార్పు కూడా ఈ విధంగానే ఉండే అవకాశం ఉంటుంది. pHలో మార్పు అనేది ఖచ్చితంగా మారే అవకాశం ఉంటుంది. ఒక ద్రావణము నీళ్ళు కరిగించినప్పుడు ద్రావణంతో జరిగే సంపర్కం వల్ల H+ అయాన్లు కానీ OH- అయాన్లు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఒక సమ్మేళనం H+ అయాన్ సంఖ్యను ఎక్కువ విడుదల చేయొచ్చు, ఇంకో సమ్మేళనం తక్కువ విడుదల చేయొచ్చు. కనుక ఈ విధంగా భావించినప్పుడు మనకు pH అనేది మారే అవకాశం ఉంటుంది. ఈ pH మారిందా లేదనే విషయాన్ని pH మీటర్ సహాయంతో చూడాలి. ఉదాహరణకు ఫస్ట్ ఒక సమ్మేళనం తీసుకుని దీనికి లైగాండ్లను కలిపిన తర్వాత pH చూసాము, వేడి చేసాము, లేదా చర్య జరిపాము, చర్య జరిపితే ఉత్పన్నం ఏర్పడిన తర్వాత మళ్ళీ pH మీటర్ పెట్టి లేదా pH పేపర్ చూసినప్పుడు pHలో మార్పు ఏర్పడిందా లేదా చూసుకోవచ్చు. ఇప్పుడు pHలో మార్పు ఏర్పడితే సమ్మేళనం ఏర్పడిందని చెప్పొచ్చు, లేదంటే లేదు. అంటే ఇప్పుడు చెప్పుకున్న ఇన్ని అంశాలలో అన్ని అంశాలు కుదరకపోవచ్చు. ఒకసారి కేవలం భౌతిక పరిస్థితులు అంటే ద్రావణీయత వల్లనే చెప్పొచ్చు, ఒకసారి రంగు మార్పు ద్వారా చెప్పొచ్చు. అంటే పదార్థాలకు ఉత్పన్నాలకు క్రియాజనకాల మధ్య రంగు తేడా ఉంటే రంగు మార్పు జరగానే ఓ సమయం ఏర్పడిందని గుర్తించవచ్చు. లేదా ద్రావణీయతలో ఆకస్మిక మార్పు ఉంటే కనుక్కోవచ్చు. లేదా విద్యుత్ వివాహకత కానీ కణదార ధర్మాల వల్ల కానీ ఇవన్నిటిలో ఏదో ఒకదాని చేత కానీ లేదా 2-3 చేత కానీ మనము కనుక్కోడానికి అవకాశం ఉంది. తర్వాత చివరిగా ఇందులో ఇంతకుముందు చెప్పింది ఏంటంటే వర్ణపట శాస్త్ర అధ్యయనాల ద్వారా కూడా కనుక్కోవచ్చు చెప్పాను. ఒకసారి ఇక్కడ గమనించండి. ఆల్రెడీ మనం స్పెక్ట్రోస్కోపీ గురించి చెప్పుకోవడం జరిగింది. డైనింగ్ కాంప్లెక్స్లో ఏ విధంగా జరుగుతుంది, D2D పరివర్తనలు ఏ విధంగా జరుగుతాయనే విషయాన్ని. అక్కడ Titanium+3 తీసుకున్నాం. ఇక్కడ Titanium+3 బదులుగా Copper+2 తీసుకున్నాం. Titanium+3లో D1 సిస్టమే ఉంటుంది, దీనిలో D9 ఉంటుంది. అక్కడికి తేడా ఏంటిది? పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ సేమే. అక్కడనేమో కింద ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, మీద ఏమీ ఉండదు. T2G1 ఇది ఇక్కడ నుంచి ఇక్కడ రావడం, బదిలీ కావడం. మరి కాపర్లో ఏం జరుగుతుంది? కాపర్లో జరిగేది ఏంటంటే కాపర్ సమ్మేళనం Copper+2 కనుక ఇంతకుముందు చెప్పింది ఎక్కడ Titanium+3లో అక్కడ ఒకటే D1 ఉంటుంది, ఇక్కడ Copper+2 D9 1 2 3 4 5 6 7 8 9 అంటే ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ బదిలీ కావచ్చు. D9కు D1కి తేడా ఏం లేదు. D9లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, పైన కింద ఖాళీ ఉంటుంది, ఒకటి వెళ్ళిపోవాలి. ఇక్కడ D9లో కూడా ఒకటే ఎలక్ట్రాన్ పైన ఖాళీ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ కష్టం ఏంటంటే D1లో ఇంతకుముందు చెప్పుకున్న D1లో ఈ ఒక్క ఎలక్ట్రాను పైకి ఈజీగా స్పిన్ ఎలాంటి భ్రమణం ఉందో అలాంటి భ్రమణంతోనే పైకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ పైకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది భ్రమణాన్ని తిప్పుకొని ఈ విధంగా మారాలి. ఎందుకంటే పైన ఒక సమాంతర ఎలక్ట్రాన్ ఉంది, కిందికి వెళ్ళి ఒక సమాంతర ఎలక్ట్రాన్ పైకి వెళ్ళి కింద సమాంతరంగా ఉండడానికి అసమాంతరంగా ఉన్న వ్యతిరేకంగా ఉన్న ఎలక్ట్రాను పైకి వెళ్తూ అది ఉల్టా కావాల్సి ఉంటుంది. కనుక ఇది అననుకూలమైనదని స్పిన్ ఫోర్బిడెన్ అంటే భ్రమణ పరివర్తనకు అననుకూలమని చెప్పుకున్నాం పాత క్లాసులలో. కనుక ఇక్కడ కాపర్ సల్ఫేట్ రంగులు టిటానియం సల్ఫేట్ కన్నా చాలా బలహీనంగా ఉంటాయి, చాలా పల్చగా ఉంటాయి, చాలా థిన్గా ఉంటాయి. అందుకంటే అవి ఈ యొక్క పరివర్తనము అనుకూలమైనది కాదు. సరే, ఇప్పుడు అంతా నేను ఎందుకు చెప్తున్నాను మళ్ళీ ఒకసారి చెప్పడం ఎందుకంటే ఫస్ట్ ఏం చెప్తున్నాను ఇక్కడ చూడండి, బాగా గమనించండి. ఇది తేడా కాపర్ సల్ఫేట్కును టిటానియం సల్ఫేట్ తేడా ఏంటనే విషయం చెప్పుకోవచ్చు. ఎందుకు రంగులు తీక్షణంగా ఉంటాయి, ఎందుకు రంగులు అది తక్కువ తీక్షణంగా ఉన్న విషయం చెప్పుకోవాలనుకున్నాం. ఇక
ఇక డి టు డి పరివర్తనాలు అసలు జరగకూడదు, ఒప్పుకోదు సమస్య. ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ నీకు సమాంతరంగా వెళ్ళిపోయింది. కానీ అదే D10కి వచ్చినట్టయితే, D9కి వచ్చినట్టయితే ఇందులో 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు కూడా ఇందులోకి ఒక ఎలక్ట్రాన్, ఏదో ఒక ఎలక్ట్రాన్ పైకి వెళ్ళాలి. సమాంతరంగా ఉన్న ఎలక్ట్రాన్ పైకి వెళ్తే ఉల్టాయి ఇలా చేరాలి. ఇలా ఉన్నది పైకి వెళ్తే ఆ విధంగానే పోయి అక్కడ చేరాలి. కింద సమాంతరం, మళ్ళీ అప్పుడు ఏదైనా వెళ్తే కింద ఉన్నది సమాంతరంగా ఉండాలి. అంటే ఇది ఉన్నది పైకి వెళ్తే సమాంతరం, ఇది ఉన్నది అక్కడ పోయి చేరాలంటే ఉన్న ఫలంగా బయటికి వెళ్ళాలి. అంటే దీనివల్ల ఏం జరుగుతుందన్నమాట, ఉల్టా. అంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి, కింద 2 ఈ విధంగా ఉన్నాయి, పైకి ఏది పోయి ఇక్కడ సమాంతరంగా ఇది ఉండాలి. అంటే ఇది పోవాలి, ఇది పోవాలి, ఇది పోయేటప్పుడు జాగ్రత్తగా మీదకి వెళ్ళిపోవాలి. ఇది చాలా అననుకూలమైనది. స్పిన్ సిమెట్రీ అనేది అననుకూలమైనది కనుక ఇది పల్చగా రంగులు ఉంటాయి. సరే, ఈ విషయం పక్క పెడితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అంటే కాపర్ H2O. మనం ఆల్రెడీ చెప్పుకున్నది సమష్టి సమ్మేళనం ఎటువంటిది, దాదాపుగా ఇది dxy dyz dz2 dx2 y2 dxy, ఇది dxy, ఇది dx2 y2. ఇది ఈ స్ఫటిక క్షేత్ర విభజన 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అంటే ఎలక్ట్రాన్ ఎక్కడ పోవాలి, dxy నుంచి పరివర్తన జరగాలి. స్ఫటిక స్థిరీకరణ శక్తి అనేది H2O బలమైన లైగాండ్ కనుక ఇది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇదే ఈ గ్యాప్ అనేది తగ్గుతుంది. ఈ గ్యాప్ తగ్గుతుంది ఎప్పుడు, Cl సమక్షంలో. కనుక ఉత్తేజితం చెందడానికి ఎలక్ట్రాన్కు కలర్ మార్పు చెందడానికి అంటే అధిక తరంగ దైర్ఘ్యం గల అల్పశక్తి గల కాంతిని తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వర్ణపటంలో ఒక రేఖ బదులు ఇంకో రేఖ సూచించుకోవడం వల్ల పట్టి ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి జరుగుతుంది. అంటే దీన్ని ఈ విధంగా చెప్పచ్చు, ఈ విధంగా రావలసిన ఒక పట్టి ఈ విధంగా మారచ్చు. ఇది CuH2O, ఇది ఫస్ట్ కాంప్లెక్స్ది, ఇది సెకండ్ కాంప్లెక్స్ది. ఈ మార్పు కారణం ఏంటి అంటే, ఈ మార్పు కారణము D2G dxy dx2 y2 మధ్యలో గ్యాప్ అనేది తక్కువగా ఉండడం, గ్యాప్ ఎందుకు మారుతుందంటే లైగాండ్ బలం మారడం. ఈ విషయాన్ని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది, మళ్ళీ వివరించడం జరిగింది. నెక్స్ట్, రసాయన మార్పు కారణంగా ఇంతకుముందు చెప్పుకున్నాము. దీని గురించి చర్యలు తీసుకొని చెప్పడం మనకు సిలబస్లో లేనందున నేను అంత డీటెయిల్గా పెట్టడం జరగలేదు. ఒక సంవత్సరం ఏర్పడిన తర్వాత దానికి ప్రత్యేక అభిలక్షణ ధర్మాలు ఉంటాయి. ఆ రసాయన ధర్మాలను ఫలితంగా ఏర్పడ్డ సంవత్సర సమ్మేళనాల్లో ధర్మాలు క్రియాజనతో పోల్చినప్పుడు రసాయన ధర్మాల్లో మార్పు ఉండడం సహజము. ఆ రసాయన మార్పులు ఉన్నాయనే విషయాన్ని గమనించడం ద్వారా కూడా మనము చేయవచ్చు, అంటే సమ్మేళనం ఏర్పడిందని గుర్తించవచ్చు. ఈ విధంగా అనేక అంశాలలో దీన్ని అనేక అంశాల ఆధారంగా మనము ఒక సంవత్సర సమ్మేళనం ఏర్పడిందో లేదో గమనించవచ్చు. తర్వాత సంవత్సర సమ్మేళన స్థిరత్వం, ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యూచర్ క్లాసులలో. సంవత్సర సమ్మేళనాలు స్థిరంగా ఉన్నాయా అస్థిరంగా ఉన్నాయా విషయాలను ఏ సిద్ధాంతం ఇంతవరకు ఉపయోగించకపోయింది. కానీ స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తిని ప్రతిపాదించడం వల్ల స్ఫటిక క్షేత్ర సిద్ధాంతము పూర్తిగా వివరించడం జరిగింది. కానీ ఇక్కడ స్థిరత్వం అనేది మనకు పరిశీలించినప్పుడు సంవత్సర సమ్మేళనంలో స్థిరత్వాలు 2 రకాలు ఉంటున్నాయి. ఒకటి ఉష్ణ స్థిరత్వము, ఇంకోటి గతిక స్థిరత్వం. అంటే థర్మోడైనమిక్స్ స్టెబిలిటీ అండ్ కైనెటిక్ స్టెబిలిటీ అని 2 రకాలు ఉంటాయి. అంటే ఏంటో చెప్పుకుంటాం. ఫస్ట్ ఉష్ణ గతిక స్థిరత్వం. ఉష్ణ స్థిరత్వం అంటే ఏంటి చెప్పుకుంటాం. అంటే ఒక సంవత్సర సమ్మేళనం మనం వేడికి గురి చేసామనుకోండి, అది తొందరగా విచ్ఛిన్నమైందనుకోండి తక్కువ ఉష్ణోగ్రత వద్ద, అది అస్థిరమైన సమ్మేళనం, ఉష్ణోగ్రతను తట్టుకోలేని సంబంధంగా పేర్కొంటాం. అదే బాగా వేడి చేసినప్పుడు కూడా ఆ విధంగానే ఉండిపోతే దాన్ని
ఉష్ణోగ్రతను తట్టుకునే సమ్మేళనంగా అంటాం. అంటే ఉష్ణం వేడి చేసినప్పుడు స్థిరంగా ఉండే సమ్మేళనాన్ని స్థిర సమ్మేళనాన్ని, అస్థిరమైన సమ్మేళనాన్ని అస్థిర సమ్మేళనాన్ని అంటారు. దాన్ని ఇక్కడ చూపించడం జరిగింది చూడండి. ఈ సమ్మేళనాలు ఇది స్థిర సమ్మేళనాలు. స్థిర సమ్మేళనం అంటే ఏమిటి? అధిక ఉష్ణత పెంచిన కొద్దీ అధిక ఉష్ణోగ్రత వద్ద విఘటన చెంది స్థిరమైన సమ్మేళనాలు. తక్కువ ఉష్ణోగ్రత వద్ద విస్తరణ చెందితే దాన్ని అస్థిర సమ్మేళనం అంటారు. ఇది ఉదాహరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఆ విధంగా ఉంటున్నాయనే విషయాన్ని మనం ముందు నేర్చుకుంటాము. ముందు తరగతులు తెలుసుకుంటాము. గతిక స్థిరత్వం ఇక్కడ చూడండి. ఇక్కడ పై చెప్పిన దాంట్లో K4FeCN6, K4FeCl6, CuCl4, CuCN4 అనే స్థిరమైన సమ్మేళనాలు. అందులో సిఎల్తో ఉన్న సిఎల్ లైగాండ్గా ఉన్నవి 2 ఉన్నవి, సిఎన్ లైగాండ్గా ఉన్నవి 2 ఉన్నవి. అంటే ఇవి 2 ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి, 2 స్థిరమైనవి. మరి అవి 2 బలమైన లైగాండ్, 2 బలహీన లైగాండ్ అయినా అవి స్థిర సమ్మేళనాలు, అంటే ఉష్ణాన్ని తట్టుకుంటాయి. అదే అస్థిర సమ్మేళనాలకు వచ్చేసరికి అమ్మోనియా, H2O, ఇథిలిన్ డయామైన్. ఇందులో ఇది బలమైన లైగాండు, ఇది బలమైన లైగాండు, ఇది బలహీన లైగాండు అయినా ఇవి అస్థిరంగా ఉంటాయి. కాపర్ అమ్మోనియా కాంప్లెక్స్ వాటర్ కాంప్లెక్స్ కన్నా చాలా అస్థిరమైంది. అంటే వేడి చేస్తే వెంటనే అది విఘటనం చెందుతుంది. అంటే ఇక్కడ బలమైన లైగాండ్ అయినా బలహీన లైగాండ్ అయినా ముఖ్యం కాదు. స్థిరము అస్థిరం చెప్పడానికి ముఖ్యమైనది ఏంటి అంటే వేడిని తట్టుకుని నిలబడేదాన్ని స్థిరం అంటాము. వేడిని తట్టుకోకుండా తొందరగానే విఘటన చెందేదాన్ని, విగిపోయాన్ని విఘటన చెందేదాన్ని మనం ఏమంటామంటే అస్థిర సమ్మేళనం అంటాము. ఉదాహరణ పేర్కొన్నాం. ఇప్పుడు నెక్స్ట్ గతిక స్థిరత్వం ఏంటో అంటే చెప్పుకుందాం. గతిక స్థిరత్వం అంటే ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన స్థిరత్వం ఏంటంటే ఉష్ణాన్ని తట్టుకోవాలి. మరి గతిక స్థిరత్వం అన్నమాట ఒక రసాయన చర్యలో పాల్గొనటకు దాన్ని ఉపయోగించినప్పుడు అది పాల్గొనకుండా మొండిగా నిలిచిపోవడాన్ని గతిక స్థిరత్వం అంటాం. ఇలా ఉన్నదాన్ని మనం ఏమంటే జడ సమ్మేళనం అంటాం. అంటే జడ మూలకాల్లాగా ఇవి రసాయన చర్యలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపించవు, అతి కష్టంగా పాల్గొంటాయి. ఒకవేళ అంటే చాలా నెమ్మదిగా అతి కష్టంగా చర్యలో పాల్గొంటాయి. అంటే నెమ్మది చర్యలు లేదా చర్యలు జరగకపోవడం అనేది జరుగుతుంది. ఇటువంటి వాటి జడత్వ సమ్మేళనాలు అంటారు. కానీ మరి వేరే సమ్మేళనాలు అంటే ఏంటన్నమాట? చలనశీల సమ్మేళనం. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పండి. ఇక్కడ CuNH3,4, FeCN6-4 ఎట్లా చెప్పుకున్నాం. మరి చలనశీల సంస్థలు అంటే ఏంటి అని చెప్పుకున్నాం. ఇక్కడ చలనశీల సంస్థలు అంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇదంటే తొందరగా చర్యలో పాల్గొంటాయి. ఇలా లైగాండ్ వేయగానే అలా అంటే తేలికగా చర్యలో పాల్గొంటాయి. అంటే ఇక్కడ లోహానికి మరియు లైగాండ్ మధ్య అట్రాక్షన్ తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే ఇంతకుముందు సమ్మేళనాల్లో ఈ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా COCl6-3, COH2O4+2, CuCl4-3 తీసుకున్నాం. ఇక్కడ కూడా మీకు బలమైన లైగాండ్ బలహీన లైగాండ్ సమపాల్లో ఉన్నాయి. ఇవన్నీ బలహీన లైగాండ్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఇవన్నీ బలహీన లైగాండ్లే ఉన్నాయి చూడండి. బలహీన లైగాండ్. బలమైంది. అంటే బలమైన లైగాండ్లు ఉన్న సమ్మేళనాలు గతిక స్థిరత్వం కలిగి ఉంటాయి. బలహీన లైగాండ్ల సమ్మేళనాలు గతిక స్థిరత్వాన్ని కలిగి ఉండవు. ఇది చాలా కానీ బలమైన లైగాండ్లైనా ఉష్ణాన్ని తట్టుకునే సమ్మేళనాన్ని స్థిర సమ్మేళనం అంటారు. ఏ లైగాండ్ ఉన్నప్పటికీ తట్టుకునే సమ్మేళనాన్ని అస్థిర సమ్మేళనం అంటారు. అందుకని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే స్థిరత్వ సమ్మేళనాలు జడ సమ్మేళనాలు కాకపోవచ్చు. ఆ విధంగా అస్థిర సమ్మేళనాలు కూడా చలనశీల సమ్మేళనాలు కాకపోవచ్చు. అంటే ఒక సమ్మేళనము స్థిరమైనది అంటే ఉష్ణం తట్టుకుంటుంది అన్నంత మాత్రాన అది రసాయన చర్యల్లో జడంగా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. అదని చెప్పి జడంగానే ఉండదు అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఉంటుందని చెప్పడానికి లేదు, ఉండదని చెప్పడానికి వీల్లేదు. అదే కానీ అస్థిర సమ్మేళనమైన ఒక సమ్మేళనము అంటే ఉష్ణాన్ని తట్టుకోలేని సమ్మేళనము చలనశీల సమ్మేళనం కాకపోవచ్చు. అంటే స్థిరంగా ఉండవచ్చు, అస్థిరంగా ఉండవచ్చు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ కాపర్ అమ్మోనియా +4 ఉంది. ఇది అస్థిర సమ్మేళనం. కొద్దిగా వేడి చేస్తేనే విఘటన చెందుతుంది. ఎందుకంటే అమ్మోనియా చాలా చాలా వొలటైల్ అంటే బాష్పశీల లైగాండ్ తక్కువ మరుగు ఉష్ణత కలిగి ఉంటుంది కనుక.
కానీ రసాయన చర్యల్లో ఇది చాలా జడంగా ఉంటుంది. మరి CuCl4-2 వచ్చేవారికి ఇది స్థిర సమ్మేళనము, ఉష్ణోగ్రతను బాగా గట్టిగా తట్టుకుంటుంది, కానీ రసాయన చర్యలో తేలిగ్గా పాల్గొంటుంది. అదేవిధంగా మిగతా ఎగ్జాంపుల్స్ చూసుకుందాం ఒకసారి. మిగతా 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. అస్థిర సమ్మేళనం CuEn3 అస్థిరమైన సమ్మేళనమే, జడత్వ సమ్మేళనం. FeCN6 ఇది స్థిర సమ్మేళనం, జడత్వ సమ్మేళనం. అంటే అది ఉష్ణాన్ని తట్టుకుంటుంది, అదేవిధంగా చర్యల్లో మెల్లిగా పాల్గొంటుంది. చివరిదైన కాపర్ H2O ఇది అస్థిరమైన సమ్మేళనం, చర్యల్లో తొందరగా పాల్గొంటుంది, అదేవిధంగా స్థిరంగా కూడా ఉండదు. వేడి చేస్తే వాటిని డికంపోజ్ అవుతుంది. ఈ విధంగా సమ్మేళన చలచేత జడత్వము, స్థిరత్వం, అస్థిరత్వాలను తర్వాత తరగతుల్లో పూర్తిగా అవగాహన చేసుకుంటాము. ఎందుకు ఈ విధంగా జరుగుతున్న విషయాన్ని కూలంకషంగా చెప్పాలంటే, వేడి చేసినప్పుడు తట్టుకునే లైగాండ్లైన CN-, ఇవన్నీ అబాష్పశీలి. CN-, అన్ని రుణావేశం లైగాండ్లు అన్నీ కూడా వేడి చేసినప్పుడు బాష్పశీలిగా మారవు కనుక, అంత తేలిగ్గా ఆవిరిగా మారవు కనుక, బాష్పంగా మారనే అవకాశం లేదు కనుక ఖచ్చితంగా అవి ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటాయి. అదేవిధంగా బంధ బలం లోహానికి మరియు లైగాండ్ మధ్య బలం కూడా ఎక్కువ ఉన్నప్పుడు కూడా విఘటన చెందడం చాలా కష్టంగా ఉంటుంది. అది నెక్స్ట్ సమన్వయ సమ్మేళనాల స్థైర్య స్థిరాంకాలు. ఒకసారి చూడండి, ఇక్కడ సమన్వయ సమ్మేళనాలను నీటిలో కరిగించినప్పుడు అవి ఎంతో మేరకు విఘటన చెందుతాయి. ఈ విఘటనలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ MLN అనే ఒక లైగాండ్ ఉంది. ఆ లైగాండ్ విడిపోయి M+NL లైగాండ్ ఏర్పరుస్తుంది అనుకున్నట్టయితే, చూడండి ఈ విధంగా అనుకున్నట్టయితే విఘటనం చెందిన ఆయాన్లకు చెందని సంస్థ ఆయాన్ల మధ్య సమతాస్థితి ఏర్పడుతుంది. ఈ సమతాస్థితికి మనం ద్రవ్యరాశి క్రియాన్ని అనుమతిపేస్తే ఒక స్థిరాంకం వస్తుంది. దాన్ని విఘటన స్థిరాంకం పేర్కొంటాం KDగా. దాన్ని మీరు స్టెప్ వైజ్ చూడండి ఇక్కడ ఏ విధంగా రాస్తారో. దీనికి మీకు ఆల్రెడీ పూర్వమైన ఒక అవగాహన ఉండింది, అంటే రసాయన సమతాస్థితిలో మనం ఏ విధంగా చెప్పుకున్న అవగాహన ఉండింది. మళ్ళీ మీకు ఏమైనా డౌట్ వస్తే మీరు సంప్రదించవచ్చు. దీనికి ఒకసారి రసాయన సమతాస్థితి అనే చాప్టర్ను డిగ్రీలోకి వెళ్ళి కానీ, లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్లోకి వెళ్ళి కానీ, ఫస్ట్ ఇయర్ బుక్లోకి వెళ్ళి చదవండి. చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇది చాలాసార్లు మనకు వచ్చింది కనుక తేలిగ్గా అర్థం కావాలి. ఎందుకంటే ద్రవ్యరాశి క్రియ ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటూ పోతే బాగా టైం తీసుకుంటుంది. అయినప్పటికీ మనము తర్వాత తరగతుల్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాం, పై సమతాస్థితి ద్రవ్యరాశికి ఏమైనా అప్లై చేయగా ఈ విధంగా రాసుకోవచ్చు. మీకు తెలుసు ఎట్లా రాస్తారో ఇది ఆల్రెడీ. దాని నుంచి మనం KD వస్తుంది. KD అనేది ఎక్కువ ఉంటే స్థిరాంకం, అస్థిరం ఎక్కువ ఉన్నట్టు. దాన్ని విలోమానుపాతం విలువ తీసుకుంటే స్థిరత్వం ఉంటాము. స్థిరత్వ స్థిరాంకంగా పేర్కొనవచ్చు. విఘటన స్థిరాంకం KD విలువ అధికంగా ఉన్న ఆ సంశ్లిష్ట సమ్మేళనం యొక్క స్థిరత్వం స్వల్పము. అంటే వాటికి స్థిరత్వం ఎక్కువ ఉంటే విఘటన తక్కువ ఉంటుంది కనుక. ఉదాహరణ కూడా కొన్ని ఉదాహరణ తీసుకోవడం జరిగింది. మీకు ఇక్కడ ఉదాహరణ తీసుకోవడం జరిగింది చూడండి. KCuNH3 అనే సమ్మేళనంకు 1.6 × 10⁻12 విఘటన స్థిరాంకం ఉంటే, అదే CuNH3 6+2కు మాత్రం 6.2 × 10⁻36 చాలా తక్కువ విఘటన స్థిరాంకం ఉంది. అంటే చాలా తక్కువ విఘటన స్థిరాంకం ఉంది కనుక రెండవ సమ్మేళనము, ఈ సమ్మేళనం చాలా స్థిరమైంది. ఫస్ట్ దానికన్నా చాలా రేటు స్థిరమైంది. ఈ విధంగా చెప్పవచ్చు. తర్వాత అంచెల వారీ స్థైర్య స్థిరాంకాలు మరియు సంచాయక లేదా సంపూర్ణ స్థైర్య స్థిరాంకాలు, వాటి మధ్య సంబంధం. జర్రమ్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే, ఒక సంస్థ సమ్మేళనం ఏర్పడ్డప్పుడు అది ఎట్లా ఏర్పడుతుంది అనే విషయాన్ని తీసుకొని అంచెలంచెలుగా ఏర్పడుతుందని, అంచెలంచెలుగా అంటే స్టెప్ వైజ్ దశల వారుగా ఏర్పడుతుందని ఈ కింది విధంగా చూపెట్టాడు. ఉదాహరణకు M అనే ఒక లోహము L అనే ఒక లైగాండ్తో కలిసి MLN అని, MLN విలువ ఇక్కడ 6 కావచ్చు, 4 కావచ్చు, 2 కావచ్చు, 7 కావచ్చు. అంటే చతుర్ముఖం కావచ్చు, అష్టముఖం కావచ్చు, రేఖీయం కావచ్చు, సమతలం కావచ్చు. ఏర్పరిచింది అనుకున్నప్పుడు పైన పేర్కొన్న విధంగా అంచెలంచెలుగా కింది విధంగా రావచ్చు. చూడండి, స్టెప్ 1లో M అనేది లోహము ఒక లైగాండ్తో కలిసి ML అనే బంధం ఏర్పరుస్తుంది. ఇందులో ఏర్పరిచినప్పుడు ఫార్మేషన్ కాన్స్టాంట్, ఏర్పడ్డ స్థిరాంకం, స్థైర్య స్థిరాంకం ఎంత అంటే దాన్ని K1గా అంటాం.
దాన్ని మనం సమతా స్థిరాంకం ద్వారా మీద లెక్కించవచ్చు. K1 = ml/m × L ములర్ గడతలు. K1 విలువ అధికంగా ఉంటే ఏందన్నమాట, ml బంధం స్థిరత్వం అధికంగా ఉంటుంది. నెక్స్ట్ అంటే స్టెప్ 2లో ml + L ml2 + L K3 ml3/ml2 + L ml2 × L. ఈ విధంగా చూసుకుంటూ పోతా ఉంటే లాస్ట్కి ఏం చేస్తాము, mln-1 + L గివ్స్ mln. ఇక్కడ Kn ఏమవుతుంది, mln గాఢత/mln-1 × L గాఢత. అవే సమ్మేళనాలను మనం కింది విధంగా రాసుకోవచ్చు. అంటే అవి నేరుగా ఏర్పడ్డాయి అనుకుంటే ఫస్ట్ది B1 = K1 అవుతుంది. ఎందుకంటే సంచాయిక పూర్తి స్థాయిలో జరిగినప్పటికీ జరిగిన ఒక స్టెప్ ఒకటే బంధం కనుక ఆడైన ఒకటే. కానీ రెండోసారికి ఒకేసారి ఎండ్లే కనుక కలిపితే ఏమవుతుంది అంటే ఇక్కడ m+2l బాగా గమనించండి, m+2l ఇక్కడ రెండు ఒక్కసారి కలుస్తున్నాయి, ml2 అవుతుంది. ml2/m+L2 అది. అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం అంటే ఏం జరిగింది ఇక్కడ చూడండి, బాగా గమనించండి. స్టెప్ ml + L ఇక్కడ ml2 + L ఇక్కడ K3 ml3. సో ఈ విధంగా చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే B2 బాగా జాగ్రత్తగా గమనించండి, B2 K1 + K2 అవుతుంది. B3 K1 + K2 + K3 అవుతుంది. ఇక్కడ అంటే K1 K2 K3 అన్నీ కలిపితే వచ్చే విలువ B1 B2 B1 అవుతుంది, BL అవుతుంది, BN అవుతుంది. సో ఈ విషయాన్ని మనము ఇంకా పూర్తిగా నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది ముందు. ఒక్కసారి దీన్ని చూసుకోండి. నెక్స్ట్ రాబోయే తరగతుల్లో మనం మిగతా అంశాలను తెలుసుకుంటాం. దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే దీన్ని ఒకసారి నేను ఒక్కొక్క స్లైడ్ని కొద్దిసేపు మీకు చూస్తాను, ఎందుకంటే అర్థం కాకపోతే మరి తిరిగి చూసుకోవచ్చు. అంచెల వారి మీద చదువుకోవడానికి టైం ఇస్తున్నాను మీకు.